అంశాధికరణము. జీవాత్మ ఈశ్వరుడి ద్వారా ప్రేరేపించబడి కర్మలు చేస్తున్నాడు, లేకపోతే జీవుని కర్మలని అపేక్షించి ఈశ్వరుడు కర్మ ఫలితాన్ని ఇస్తున్నాడు. కనుక ప్రేరకుడు ఈశ్వరుడు అని మొదట్లో చెప్పాము. ఇప్పుడు ఇందులో జీవుడు నిత్యము, తర్వాత బ్రహ్మ అభిన్నము. బ్రహ్మ అభిన్నము, జీవుడు నిత్యము. ఈ జీవుల్లో బ్రహ్మ అభిన్నము అన్నటువంటి యోగ్యత ఎలాగొచ్చింది అది చెప్పడానికి అధికారం. ఈశ్వరుడికి జీవునికి భేదం ఉన్నదా లేదా? వీడు జీవేశ్వరులకు సాంకర్యం ఉన్నది, అందుకనే వ్యవస్థ ఎలాగా అంటాడు సంశయం. పూర్వపక్ష అంటాడు భేదశృతులు ఉన్నాయి, అభేదశృతులు ఉన్నాయి. అందుకని ఈశ్వరునిలో సాంకర్య దోషము తీసేసి వ్యవస్థ చేయడం చాలా కష్టము. అంటే సిద్ధాంతం అన్నాడు జీవుడు బ్రహ్మ అంశము, అవచ్ఛిన్నము, తర్వాత ఆభాసము. కనుక ఈ విధంగా అదే ప్రతిబింబము అనుకోండి. ఈ ఔపాధిక కల్పనలు ఇవన్నీను. జీవుడు బ్రహ్మ యొక్క అంశము అనండి, లేకపోతే అంతఃకరణ వచ్చిన చైతన్యం జీవుడు, నిరుపాధిక చైతన్యం పరమాత్మ, లేకపోతే ప్రతిబింబం ఆభాసం. ఆయన బింబరూపుడు, వీడు ప్రతిబింబరూపుడు. ఇవన్నీ ఏమిటి? ఉపాధి ద్వారా కల్పించబడినవి. కనుక జీవేశ్వరులకు భేదం ఉన్నట్టు కనిపించిన వ్యవస్థ చెయ్యవచ్చును. అందుకని సాంకర్యము లేదు నాయన. జీవుడు ఈశ్వరుడు, ఈశ్వరుడే జీవుడు అని చెప్పినప్పుడు అంశాధికరణం. అంశో నానా వ్యపదేశాత్ అన్యథా చాపి. అంశో నానా వ్యపదేశాత్ అన్యథా చాపి. ఇంకా ఉందా సూత్రం? దాశగితవాదిత్య అధీయత ఏకే. దాసగితవాదిత్వం అభిధీయతే కే. అధీయత ఏకే. అధీయతే కే. అంశో నానా వ్యపదేశాద్ అన్యథా చాపి. అంశః నానా వ్యపదేశాత్ అన్యథా చాపి. దాశగితవాదిత్వం అభిధీయతే ఏకే. దాశగితవాదిత్వం అధీయత ఏకే. అధీయతే. అంశో నానా వ్యపదేశాద్ అన్యథా చాపి. అంశో నానా అన్యథా చాపి. దాశగితవాదిత్వం అభిధీయతే ఏకే. దాశగితవాదిత్వం అధీయతే ఏకే. అధీయతే అంటే ఇక్కడ అభిధీయతే అని రాసుకున్నాం. సరే, అధీయతే అంటే అధ్యయనం చేస్తున్నారు, అభిధీయతే అంటే చెప్తున్నారు. ఏదంటే తీసుకోండి. ఇక్కడ అధీయతే అధీయతే అధీయతే. అచ్చా, అంశో నానా వ్యపదేశాత్. ఆ పరమాత్మ యొక్క అంశము, ఎందుకంటే అలాగా సుత్తుల్లో చెప్పారు, అగ్ని విస్ఫులింగవత్ అంశ ఇవ అంశో జీవ. ఈశ్వరుని అంశం అని చెప్పచ్చు. దత్తు స్వాభావికో అంశ, స్వాభావికంగా అంశం లేదు. అగ్ని విస్ఫులింగాలు దృష్టాంతం. దృష్టాంతాన్ని పూర్తిగా తీసుకెళ్ళి దాష్టాంతంలో పెడితే దృష్టాంతం అవ్వదు కదా. ఇప్పుడు మరి అగ్ని విస్ఫులింగము అని చెప్పినప్పుడు ఈశ్వరుని యొక్క అంశము జీవుడు
అని చెప్పుకోవచ్చు. కానీ అది స్వాభావికము కాదు. అది బాధితము, లౌకికము, వ్యావహారికము. పారమార్థికంగా భేదము లేదు. నహి నిరవయస్య ముఖ్యో అంశో సంభవతి. ఆత్మ కానీ పరమాత్మ కానీ అంశరహితము, సర్వవ్యాపకము. అందుకని దానిలో అంశాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఇదేమన్నా రొట్టావు, కొంచెం ముక్కలను చేసి అక్కడ వాడికి పెట్టి వీడికి పెట్టేది. నిరంసత్వం శ్రూయతే. తర్వాత నిష్కలం, నిష్క్రియం అని చెప్పారు కనుక ఇక్కడ అంశరహితం. నానా వ్యపదేశాత్, అంశ అయిపోయింది. అంశము స్వాభావికం కాదు, పారమార్థికం కాదు. మీరు నానా వ్యపదేశాలు అంటే ఇదేమిటంటే సో అన్వేష్ట స విజిజ్ఞాసితవ్య. ఆయన్నే వెతుక్కోవాలి, ఆయన్నే తెలుసుకోవాలి. అన్యథా చాపి అనానాత్మస్యాపి వ్యపదేశాత్ బ్రహ్మదాస బ్రహ్మైవ ఇమే కితవః. దాస అన్నప్పుడు తాళవశకారం ఉంది. అక్కడ దాస అంటే కైవర్తకుడు. మనం పడవ నడిపేవాడు ఉంటాం, కైవర్త కేశవుడు. ఇప్పుడు ఈ పడవ నడిపేవాడిని మనం ఏంటంటాం? తెలుగులో నావికుడు, నావి నడిపేవాడు. శంకరుడు మా పెళ్లి చేసుకున్నాడు కదా సత్యవతి, దాని జాతి ఏంటి? బేస్తలు. అబ్బా, తెలంగాణలో మన తెలంగాణలో లేం కదా. దాస అంటే దాస జాతి, చేపలు పట్టేవాళ్ళు, పడవ నడిపేవాళ్ళు. దాసరాజు అందుకే అందుకని దాసరాజు అంటారు. దాసరాజు కూతురు ఎవరు? సత్యవతి, పెంపుడు కూతురు. దానికి మళ్ళీ చాలా పురాణం చెప్పారు. ఎవడో రాజు, వాడి రాజు అది భార్య తలుచుకొని అది వీర్యం ఇదైతే అది మళ్ళీ పక్షికి పంపిస్తే సరే. దాస అంటే వృత్తులు, దాస అంటే వృత్తులు. కితవ అంటే జూదం ఆడేవాడు. అందుకని బ్రహ్మదాస బ్రహ్మయే కితవ అంటే దాస అంటే మనం ఇంకోటి చెప్పచ్చు, కర్ణధారుడు. ఆ పడవలు నడిపించే కర్ణధారుడు, సారంగి అంటాం. వాళ్ళే ఇక్కడ దాస అన్నారు. కర్ణధారు అంటే ఆ పడవకి వెనక చుక్కాన్ని పట్టుకుంటాడు కదా. సరిపోయింది. నాకే తెలుగు రాదనుకుంటే సర్వే ఏతే బ్రహ్మైవ ఇది ఆమనంతి. ఆ దాస అంటే ఆ కర్ణధారులు కానీ, ఆ బేస్తలు కానీ, ఈ సేవకులు కానీ, తర్వాత ఈ జూదం ఆడేవాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా బ్రహ్మమే అని చెప్పారు. మరి అటువంటప్పుడు మరి ఆ బ్రహ్మ అని చెప్పినప్పుడు అంశము జీవుడు ఎలాగవుతాడు? అప్పుడు నాయన ఒకటి. తర్వాత నానాత్వస్య భేదస్య చ ఉపదేశాత్. మరి వీడంటాడు నానాత్వం భేదం కూడా ఉపదేశించారు కదా అంటే అది కల్పిత అంశాంశి భావము. నానాత్వము లేదు, భిన్నత్వము లేదు. మంత్రవర్ణాచ్చ పాదోస్య సర్వభూతాని త్రిపాదస్యామృతం దివి అని చెప్పినప్పుడు ఈ మంత్రములో భేదము లేదు.
ఆయన ఒక పాదంలో ఈ బ్రహ్మాండం అంతా ఉందని చెప్పారు. అవిద్యా కల్పిత అంశంశి భావం పాదాలను చెప్పారు. ఏ విధంగా అయితే మాండుక్యంలో ఆత్మకి 4 పాదాలు చెప్పారంటే ఏమిటి? కల్పితం. అందుకని ఇవన్నీ కల్పితం నాయన. అపిచ స్మర్యతే అపిచ స్మర్యతే అపిచ స్మర్యతే అపిచ స్మర్యతే అపిచ స్మర్యతే అపిచ స్మర్యతే. గీతలో కూడా ఇదే విధంగా చెప్పారు. మమై మాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ జీవులందులో పరమేశ్వరుడు అంశము చెప్పారు. అదేవిధంగా ఈక్షితృ ఈక్షితవ్య భావం కదా, ఇది ఈశ్వరునిలో కూడా ఈక్షితృత్వము కల్పించబడింది. అది బ్రహ్మలో లేదు కనుక ఇచ్చ భూస్యాం ప్రజాయేయ అన్నప్పుడు కూడా అది వీడంటాడు అంతా బాగానే ఉంది, నువ్వు బాగానే చెప్తున్నావు, కానీ నాకు చిన్న సందేహం ఏమిట్రా అంటే ఈశ్వరుడు జీవుడు వేరు కాదు అన్నావు. జీవుడు దుఃఖాలన్నీ ఈశ్వరుడికి పోవాలి కదా. అది ప్రకాశాదివన్నైవం పరః ప్రకాశవన్నైవం పరః ప్రకాశాదివన్నైవం పరః ప్రకాశవన్నైవం పరః ప్రకాశాదివన్నైవం పరః ప్రకాశవన్నైవం పరః నైవం పరః ఈశ్వరః దుఃఖోపభోగం దుఃఖాయతే. జీవుడు దుఃఖిస్తున్నాడు, ఈ దుఃఖాలు ఆయనకు అంటుకోవు. ఎందుకు అంటే ప్రకాశాదివత్ సూర్యుడి ప్రకాశంలో మీరు చేతులుగా కలుపుతున్నారనుకోండి, అక్కడ పడేటువంటి నీడ కదులుతున్నట్టు కనిపిస్తుంది. సూర్యుడు ఏమైనా కదులుతున్నాడా? లేదు. అదేవిధంగా ప్రకాశాదివత్. ఇంకోటి ఏమిటి? కుండ కదిలా కుండలోని ఆకాశము కదలదు. అవిద్య ద్వారా కల్పించబడినటువంటి జీవుడు, వానిలోని జీవత్వము రాగద్వేష మమకార అహంకారాలకు లోనై సుఖదుఖాల్ని అనుభవించుచున్నట్లు కనిపించుచున్నది. ఇంకా చెప్పాలంటే ఎందుకు అంటే ఈ దుఃఖం ద్వారా పరమేశ్వరుడికి ఏమి దుఃఖం లేదు. తత్వమసి. సంసారి పెళ్ళాం బిడ్డల గురించి భోర్మ నడుస్తూ ఉంటాడు. అన్నీ వదిలిపెట్టి సన్యాసి చక్కగా ఆనందంగా చేసి పడుకుంటాడు. ఇంకోటి ఏమిటంటే అది వాడిని ఏంటంటాడు, వానప్రస్థుడు తర్వాత గృహస్థుడు. गृहस्थ होके रोया नहीं, साधु होके सोया नहीं. किस बात का है वो साधु? అంటే గృహస్థుడై ఏడకపోతే వాడెందుకు గృహస్థుడు, వీడు సాధువై నిద్రపోకపోతే వీడు సాధువు ఎందుకు? అందుకని ఇవన్నీ వాస్తవములు కాదు. తత్వమసి అనేటువంటి గురువాక్యముల ద్వారా, శాస్త్ర శ్రవణముల ధ్యాసముల ద్వారా జీవైక్యత్వము జీవబ్రహ్మైక్యత్వం చెప్పారు కనుక దుఃఖం ఎట్లు? జీవుల్లోనే దుఃఖం లేనప్పుడు, వాడు ఆత్మానందాన్ని అనుభవిస్తున్నప్పుడు వాడిలో ఎక్కడ దుఃఖము? ఈశ్వరుడు స్మరంతి చ స్మరంతి చ స్మరంతి చ స్మరంతి చ స్మరంతి చ స్మరంతి చ పద్మపత్రమివాంభస అని వ్యాసాదులు భారతంలో రాశారు. పరమేశ్వరస్య దుఃఖ సంసర్షిత్వం స్మరంతి. ఇక్కడ స్మృతిలో చెప్పారు పద్మపత్రమివాంభస గీతలు. అందుకని ఏమిటి? పరమేశ్వరునికి దుఃఖ సంస్పర్శము లేదు. చాన్నా మరెందుకు స్మరంతి చ?
శృతుల్లో కూడా చెప్పారట. తయోరన్య పిప్పలం స్వాదస్తి అనస్తన్యో అభిచాకశీతి ఏకస్తథా సర్వభూతాంతరాత్మాన లిప్యతే లోక దుఃఖేన బాహ్య. కఠోపనిషత్తు. ఒకే ఆత్మ అందరిలోనూ ఉంది. అది ఈ లోకంలో కలిగేటువంటి జీవుల్లో కలిగేటువంటి సుఖ దుఃఖాల ద్వారా అది లేపాయమానము కాదు. ఇప్పుడు వాడు మళ్ళీ అంటే చూడు, ముందన్నాడు నువ్వు జీవుడు ఈశ్వరుడు ఒకటి అంటే జీవుడు దుఃఖాలు ఈశ్వరుడు పోవాలి. సరే శృతి ద్వారా చెప్పావు అసంస్పర్శము అలిప్తము. మళ్ళీ అంటాడు ఇప్పుడు ఒకడే పరమాత్మ. మరి లౌకిక వైదిక సాంసారిక వ్యవహారాలు ఎలా జరుగుతాయి? ఒకడే పరమాత్మ కదా. అంటే అనుజ్ఞా పరిహారో దేహ సంబంధాత్ జ్యోతిరాదివత్. 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 శాస్త్రములో అనుజ్ఞ, ఈ పని చెయ్యండి, నిషేధం, ఈ పని చెయ్యొద్దు అని ఎందుకు చెప్పారు? దేహ సంబంధ నటు ఆత్మ సంబంధ. నువ్వు ఆత్మచింతన రోజెలా చేస్తున్నప్పుడు నీకు ఏ కర్మలు చేయవలసిన పని లేదు కదా. నిశ్చయగుణ్యం భవార్జున. నిశ్చయగుణ్యే పతివిరచత కో విధి కో నిషేధ. వాడి విధి నిషేధాలు ఏమున్నాయి? అందుకని ఈ శాస్త్రాల్లో చెప్పినటువంటి విధి నిషేధము ఎందుకు? దేహ సంబంధం. ఇంకొకటి దృష్టాంతం చెప్తున్నారు, జ్యోతిరాదివత్. ఈ జ్యోతి అంటే అగ్ని. ఇప్పుడు ఒకటే సూర్యుని ప్రకాశం కదా. సూర్యుని ప్రకాశము ఒకటే అపవిత్ర స్థానంలో ప్రకాశిస్తుంది అనుకోండి, ఏ మృతకళేవరం మీదో పడింది, అది అపవిత్రం అవుతుందా? లేదు. కానీ మరి నువ్వు వంట వండుకోవాలి, నువ్వు యాత్రికుడివి, వెళ్తున్నావు, ఎక్కడ అగ్ని దొరకలేదు, శ్మశానంలో పడుంది, ఆ శ్మశానంలో అగ్ని తెచ్చి వండుకుంటావా? మరి ఎందుకు వదిలిపెట్టావు దాన్ని? అది లోక వ్యవహారం. అందుకని జ్యోతిరాదు ఉన్నది ఒకటే అగ్ని. శ్మశాన స్పర్శ వల్ల దాన్ని నిరాకరించావు, ఇంకో చోట ఉంటే దాన్ని స్వీకరిస్తున్నావు. అదేవిధంగా ఇక్కడ దేహ సంబంధం ఉండడం మూలాన ఈ ఒకే ఆత్మ అయినప్పటికీ లౌకిక వైదిక భేదములు అనుజ్ఞ పరిహారం. కనుక తర్వాత ఇంకోటి ఏమిటి? దేహ సంబంధమైనప్పటికీ ఇవి నా శుచీభూయిష్ట తద్వత్ ఆత్మాపి. ఇప్పుడు ఆవు పేడ, ఆవు మూత్రము చాలా పవిత్రం అంట. అవి శుచిభూయిష్టము. అదేవిధంగా తద్వత్ ఆత్మ, అవి ఏ విధంగా పవిత్రములో మిగిలిన ఏ జంతువు కానీ ఏ మనిషి యొక్క మలమూత్రాలు పవిత్రం కాదు. వాడు ప్రాయశ్చిత్తం చేసేటప్పుడు ముందు ఆవు పేడను ఆవు మూత్రం తాగిస్తారు చక్కగాను. శ్రావణీ కర్మ అంటారు. శ్రావణ మాసంలో ఈ బ్రహ్మచారులు చేసే ముందే బాల్టీ నిండా తీసుకెళ్తారు ముందు బ్రహ్మచారులందరికీ, ఎందుకని పవిత్రం. అదేవిధంగా ఈ ఆత్మ కూడా పవిత్రము. అట్లే ఆత్మ. సరే,
మరి ఆత్మ ఒకటే అయితే ఒకే ఆత్మలో కర్మలు జరుగుతున్నాయి కదా, కర్మఫల సాంకర్యం రాదా అంటాడు. మండి వాడే తక్కువ చదువుకోలేదు. కర్మఫల సాంకర్యం రాదా అంటాడు. ఆత్మ ఒకటి, ఉపాధులు వేరు కదా, ఉపాధులు వేరు మూలాన కర్మ సాంకర్యము రాదు. ఇత్యతః అసంతతేశ్చావ్యతికరః 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 నాయన ఈ కర్మలకి ఆత్మకి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఆత్మ అసంగము. మరి ఎవడైతే కర్మలు చేస్తున్నాడో వాడు ఆత్మని ఆత్మ కింద చూడకుండా శరీరాన్ని ఆత్మ కింద చూస్తూ ఆ శరీరము ఆ మనస్సు వాటిని అధ్యసించుకుని ఆ కర్మలు చేసి కర్తృత్వం భోక్తృత్వాన్ని ఆరోపించుకుని కర్మలు అనుభవిస్తున్నాడు. అంటే ఈ ఆత్మమునకు అవ్యతికర కర్మఫల సంబంధము లేదు. ఎందుకని? సంతతో భావాత్, అన్ని ఉపాధులతో సంబంధం ఉంది ఆయన, కానీ అసంగము కనుక ఆ ఆత్మకి కర్మ ఫలితములు అంటవు, సాంకర్యం లేదు. ఆభాసేవచ 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 ఆభాసం అంటే ప్రతిబింబం అని చెప్పచ్చు. ఇప్పుడు మనం అద్దం చూసుకుంటాం, మన ప్రతిబింబము అద్దంలో కనిపిస్తుంది. అద్దం లేకపోతే ప్రతిబింబం కనిపిస్తుందా? కనిపించదు. అంటే ఈ అద్దం అన్నది ఏమిటి? ఒక ఉపకరణం, ఉపాధి. అదేవిధంగా ఇంకా ఇక్కడ అంతఃకరణం ఏమిటి? ఉపాధి. ఇప్పుడు బింబము ప్రతిబింబము, బింబంలో ఏమన్నా చేస్తే ప్రతిబింబంలో కనిపిస్తుంది, కానీ ప్రతిబింబంలో ఏమన్నా అయితే బింబాన్ని కట్టుకుంటుందా? అంటుకోదు. ఫోటో. అందుకని కనుగొలుతారు లేవు. ఆ పర ఆత్మ యొక్క ప్రతిబింబము ఈ జీవుడు జలంలో ఏ విధంగా సూర్యుడు ఒక ప్రతిబింబాన్ని కనిపిస్తే కదిలిస్తే అన్ని ప్రతిబింబాలు కదలం, కానీ బింబాన్ని కదిపిస్తే అన్ని ప్రతిబింబాలన్నీ కనిపిస్తాయి. అందుకని మరి బింబాలకి ప్రతిబింబాలకి ఏమైనా సంబంధం ఉందా? బింబం ఉండే ప్రతిబింబం, బింబం లేకపోతే ప్రతిబింబం లేదు. సర్వం గోవింద నారాయణ. అందుకని ఒక ప్రతిబింబాన్ని కనిపిస్తే అన్ని ప్రతిబింబాలు కదలవు. అందుకని జీవుల కర్మల సాంకర్యమో లేదు. ఒకటి. కానీ సాంఖ్యుల మతంలో ఆత్మ చైతన్యముల విభూతిత్వం సాన్నిధ్యము ఉంది కనుక అన్ని ఆత్మలు సర్వవ్యాపకంలో చెప్తున్నాడు కనుక ఒకరి దుఃఖము ఇంకొకరికి కలగవచ్చు. ఈ మతం సాంఖ్య మతం. కాణాదుల మతంలో అంటే నైయాయికుల మతంలో ఏమిటి? మనస్సు ఆత్మ సంయోగం వల్ల జ్ఞానం ఏర్పడుతుంది అంటాడు. అందుకని ఆత్మలతో మనస్సు కలుస్తుంది అంటాడు. అందుకని సంయోగ గుణము వాడు ఒప్పుకుంటాడు. సంయోగ గుణాన్ని ఒప్పుకుంటే ఆత్మ ఒకటి, మనసులు వేరు. ఈ ఆత్మకి మనసుకి లంక పెడితే నువ్వు కుదరదు. ఆ కుదరదంటే ఏంటి? ఈ మనసులో కలిగిన జ్ఞానం అంతా ఆ ఆత్మలోకి పోతూ ఉంటుంది. లేకపోతే ఈ మనసులో కలిగిన కష్టం అంతా దానికి పోతుంది. అందుకు వాడు ఏమిటి తింటాడో జీవులు అనేకం ఉంటాడు.
ఇప్పుడు ఆత్మ మనస్సుల సంయోగము అని చెప్పినప్పుడు ఒక మనస్సులో చేసిన కలిగిన కర్మలు సంస్కారములు ఆత్మలోకి పోకుండా ఎలా ఉంటాయి? ఆత్మలోకి పోయి తీరుతాయి. అందుకని ఈ కర్మలను నియమించేటువంటి తర్కము నీలో లేదు, మా దగ్గర ఉంది కదా. వాడంటాడు నైయాయికుడు, జీవులు అనేకములు, అందుకని అదృష్టాన్ని నియమించవచ్చు అంటాడు. అంటే అదృష్టానియమాత్ 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 అదృష్టానియమాత్. బాబు మీ మతంలో అదృష్టాన్ని కూడా నియమించలేరు. ఎందుకంటే ఆత్మలో ఏమీ లేదు, నువ్వే అంటావు సాంఖ్యమతం, ఆత్మ అసంగము అని. మరి ప్రధానము మాయా ప్రకృతి, దానిలో అదృష్టం ఉంది కదా. అప్పుడు ప్రధానం ఒకటి, ఒక ప్రధానములో ఉన్న అదృష్టము కర్మఫలములో అన్ని ఆత్మలకి చేరుతాయి. కనుక నీ మతంలోనే దోషము. మరి ప్రకృతిలో ఉన్న అదృష్టము ప్రతి ఆత్మని ఎలా నియమించగలదు? కనుక కర్మఫలముల సాంకర్యము అనివార్యము. అదృష్ట అనియమాత్ సాంఖ్యమతే కాణానుమతే. తర్కంలో అదృష్టాలు నియమించేటువంటి ఏమీ లేదు. తరువాత వాడంటాడు స్వస్వామి సంబంధం, దాని ద్వారా కర్మఫలాన్ని నియమించవచ్చు కదా. నేను పుణ్యం చేస్తాను, పుణ్యాన్ని సంపాదిస్తాను, దాని ద్వారా కర్మల్ని అంటే అభిసంధ్యాదిశ్యతి. అచ్చా, అభిసంధ్యాదిశ్యతి చైవం అభిసంధ్యాదిశ్యపి చైవం అభిసంధ్యాదిషు అపి చ ఏవం అభిసంధ్యాదిష్వపి చైవం అభిసంధ్యాదిషు అపి చ ఏవం అభిసంధ్యాదిష్వపి చైవం అభిసంధ్యాదిషు అపి చ ఏవం. అభిసంధ్య అంటే అభిప్రాయం. నువ్వేమిటంటున్నావు? ఇక్కడ నైయాయికుడి గురించి చెప్తున్నారు. వాడేమిటంటే స్వస్వామి సంబంధము. ఈ కర్మలకి ఆ చేసేవాడికి స్వామి వృత్తి సంబంధం ఉందాం అనుకున్నా. అంటే వీడంటాడు ఆత్మ మన సంయోగము అన్నావు కదా. అపి నియమహేతు సర్వాత్మ సన్నిహితేషు ఆత్మ మన సంయోగము ద్వారా అన్ని ఆత్మలు ఒకచోట ఉండడం మూలాన అభిప్రాయములు మొదలైన వాటిలో నియమహేతుత్వాభావాత్. ఇప్పుడు మనస్సులో అభిప్రాయం కదా, ఆ అభిప్రాయము ఎక్కడ పోతుంది? ఆత్మలోకి పోతుంది. జీవులందరూ ఒక చోట ఉన్నారనుకోండి, ఈ అభిప్రాయం అన్ని చోట్లకి పోవచ్చు. అందుకని నీ మతంలో ఆత్మన సంయోగము అని చెప్పేటప్పుడు ఈ కర్మలను నియమించేటువంటి తర్కము నీ దగ్గర లేదు. తరువాత ప్రదేశాది చేన్న అంతర్భావాత్ ప్రదేశాది చేన్న అంతర్భావాత్ ప్రదేశాది చేన్న అంతర్భావాత్ ప్రదేశాది చేన్న అంతర్భావాత్ ప్రదేశాది చేన్న అంతర్భావా ప్రదేశాది చేన్న అంతర్భావాత్. వాడంటాడు ఏ మనస్సులో అంతఃకరణంలో అక్కడ ఉన్నటువంటి ఆత్మతోనే దాని సంబంధం ఉంటుంది, మిగిలిన చోట సంబంధం ఉండదు అంటాడు. అలాగెలా ఒప్పుకుంటాం? ఆత్మ వ్యాపకము వాడే చెప్పాడు. అందుకని
ఆత్మ మనస్సుల సంయోగముని నువ్వు చెప్పినప్పుడు ఈ అదృష్టము, ఈ సుఖము, దుఃఖము, వ్యవస్థ సరిపోదు. కానీ వాడేమిటంటాడు, ఏ అంతఃకరణ వచ్చిన చైతన్యము ఆత్మ. మనం ఏమిటంటున్నాము, ఆత్మ సర్వవ్యాపకము, మనసు ఉపాధి. వాడేమిటంటున్నాడు, ఆత్మ పరిచ్ఛిన్నము, ఈ మనస్సులో ఉన్నటువంటి ఆత్మ దీంది, ఆ మనస్సులో ఉన్నటువంటి ఆత్మ దాంది. కనుక కర్మల వ్యవస్థ అవ్వచ్చు కదా అంటే అంతర్భావాత్, ఆత్మ వ్యాపకము కనుక అన్ని శరీరముల్లో అది అంతర్భావంగా ఉన్నది. అందుకని ఇది ఈ జీవనది, ఇది ఈ జీవనది అని నియమించు కల్పన లేదు. ఎందుకని నువ్వేమిటంటావు, ఆత్మ మన సంయోగము ద్వారా కర్మలు, జ్ఞానము ఇవన్నీ. మరి వీడంటాడు, అయితే మరి మీ అద్వైత మతంలో ఎలా కుదురుతుంది, మీ దగ్గర కూడా ఒకటే కదా ఆత్మ అంటే అవిద్య వలన ఆత్మ యొక్క అస్తిత్వము, జీవుని యొక్క అస్తిత్వము వేరవుతున్నది. వాడు ఏంటంటాడు, పొద్దున్నే లేచి నేను భ్రమనంటున్నాడా, నేను భ్రమలో ఉన్నానని పోటు ఏడుస్తున్నాను. భ్రమ కదా. అందుకని ఏమిటైంది, అస్తిత్వం వేరవుతోంది. ఎలాగా అంటే ఈ అస్తిత్వము సర్వవ్యాపకం, అస్థిభాతి ప్రియం. కానీ వీడేమిటనుకుంటాడు, పరిచ్ఛిన్నమైనటువంటి దేహమే నేను, ఇదే నా ఇల్లు, ఇదే నా వాళ్ళు, వీళ్ళు వాళ్ళు ఎవరు నా వాళ్ళు కాదనుకుంటాడు. అందుకని ఈ పరిచ్ఛిన్నము మూలాన అస్తిత్వము, పరిచ్ఛిన్న అస్తిత్వాన్ని స్వీకరించడం వల్ల తర్వాత ఏమిటి, ఆ ఆత్మ వీడి మనసులో ప్రతిబింబిస్తోంది. దానికి ఏమీ లేదు రోగం, వీడికి అన్ని రోగాలు ఉన్నాయి. అహంకారము, మమత్వము, రాగము, ద్వేషము, అభిమానం, సురాపానం, తర్వాత గౌరవం, ఘోరరవం, ప్రతిష్ట, సూకరీవిష్ట. సూకరి అంటే ఆడపంది పియటి. అభిమానం, సురాపానం రాసుకో. లేకపోతే గౌరవం, ఘోర రౌరవం, ఆత్మోపనిషత్తు, ఆత్మపురాణం చాలా చోట్ల కొట్టేసి చేసి ఇది అసలు శ్లోకం, ఇది ఆత్మపురాణం. ప్రతిష్ట, సౌకర్యవిష్ట, త్రయం త్యక్వా సుఖీ భవేత్. మూడు పెట్టాడు, అభిమానము, ప్రతిష్ట, గౌరవం. త్రయం త్యక్వా సుఖీ భవేత్. మరి ఈ అవిద్య వలన అస్తిత్వం వేరనుకుంటున్నాం కదా, మరి దోషం ఎలా పోతుంది అంటే బ్రహ్మజ్ఞానం కాదు. బ్రహ్మజ్ఞానము అంటే ఏమిటి, ఈ శరీరము, మనస్సు, ఇంద్రియాల మీద ఉన్నటువంటి అభిమానాన్ని తీసేసుకోవాలి. ఉన్నది ఒకటే ఆత్మ, అదే నాలో ఉంది. నేను నాహం దేహ నచమే దేహ అన్నటువంటి ఇది ఏమిటి, 24 గంటలు ఇది ఆలోచిస్తూ ఉండాలి కదా. అప్పుడు స్వస్వరాజ్యం, జీవునికి ఆ బ్రహ్మరాజ్యం దొరుకుతుంది. కనుక జీవుణ్ణి అనువదిస్తున్నాయి, బ్రహ్మని చెప్తున్నాయి నాయన మా శుద్ధులన్నీను. అందుకని
ఐక్యతకి ఏ విధమైనటువంటి విరోధము లేదు. ఒకే ఆత్మ ఉన్నప్పటికీనూ అన్ని దోషాలు పరిహరించగలము. సరే, ఈ ప్రదేశాదిచ్చేన్న అంతర్భావ. ప్రదేశము అంటే వాడంటాడు నైయాయికుడు, ఎక్కడైతే ఆ మనసుందో అక్కడే ఉన్న ఆత్మ అంటే అలా చెప్పడానికి వీల్లేదు. ఆయన అంతర్యామి అయినప్పటికీనూ జీవుని విచారం భిన్నం. నేను ఆ పరమాత్మ కన్నా భిన్నం అనుకుంటూ ఉంటాడు. అందుకని వానికి సుఖ దుఃఖాలు, వానితో ఏకమైతే ఏ విధమైనటువంటి సుఖ దుఃఖాలు ఉండవు. తరతి శోకం ఆత్మవిత్. ఇప్పుడు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము ఆత్మ కదా. ఇప్పుడు ఇక్కడ ఈ ముందు పాదంలో, ద్వితీయ అధ్యాయం చతుర్థ పాదంలో వాడు చెప్పేది ఏమిటంటే, ఈ సూక్ష్మ శరీరము నుంచి ఆత్మని ఎలా వేరు చేయాలి. అందుకని లింగదేహము అని చెప్పేటువంటి శృతులు, ఇంద్రియముల ఉత్పత్తి, ఇంద్రియముల సంఖ్య, ఇంద్రియముల స్వరూపము, స్వరూప విషయ ప్రాప్తి, విరోధ పరిహారములు, ఇవి 4 పాదాల్లో చెప్తారు. కనుక ఇప్పుడు ఇంతకుముందు అధికరణంలో ఏమిటి చెప్పారు? కర్తృత్వ స్వరూపం అది బుద్ధిగతమైనది కనుక దాని ఉపకరణాలు ఇంద్రియాలు. అందుకని ఇంద్రియాల ఉత్పత్తి ఇలాంటివన్నీ ఇందులో చెప్తారు. ఇప్పుడు ద్వితీయాధ్యాయం చతుర్థ పాదం. ఇక్కడ ఏమిటి? మొదటి అధికరణము ఇంద్రియముల ఉత్పత్తి, ఇంద్రియముల సంఖ్య, ఇంద్రియముల